అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడనుంది. అదే రోజు షష్టగ్రహ కూటమి, అలాగే శని అమావాస్య కూడా. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి వైపరీత్యాలు చాలా జరుగుతాయని చెప్పేసి చాలామంది పండితులు అయితే చెప్పారు. అలాగే రేపు షష్టగ్రహ కూటమి ఈ రోజు ముందుగానే మయన్మార్ బ్యాంకాక్లో కనుక చూసుకున్నట్లయితే భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి అలాగే షష్టగ్రహ కూటమికి ఏమైనా సంబంధం ఉందా? ఈ షష్టగ్రహ కూటమి గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మయన్మార్ బ్యాంకాక్లో గనక చూసుకున్నట్లయితే భారీ భూకంపం సంభవించింది. ఎప్పుడూ లేనంత విధంగా భారీ ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం, చాలా భవనాలు కూలిపోయాయి, అలాగే చాలా మంది కూడా ఇరుక్కున్నారు అందులో కనుక చూసుకున్నట్లయితే. సో చాలా విజువల్స్ అయితే వస్తున్నాయి. అసలు ఈ భూకంపానికి అలాగే రేపు వచ్చే షష్టగ్రహ కూటమికి ఏమైనా సంబంధం ఉందంటారా? వాస్తవం ఒక రకంగా మనం చెప్పాలంటే ఇది చాలా విచారించదగినటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తముగా ఎక్కడ విపత్తులు జరిగినా, అనగా భూకంపాలు, ప్రకృతి విపత్తులు, సునామీలు, అలాగే ఈ సంబంధించినటువంటి సామూహిక అగ్నికీలలు, ధన నష్టము, ప్రాణ నష్టము, ఇలా ఏవి జరిగినా కానీ, ఆస్తి నష్టం జరిగినా ఎక్కడో చోట ఈ గ్రహాల యొక్క భ్రమణ కాలంలో ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది ఉంటుంది. చాలామంది ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక మూఢనమ్మకంగా అనుకుంటారు. కానీ ఈ జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఉన్నటువంటి నిబంధనల ప్రకారము గ్రహాల యొక్క సంబంధించినటువంటి కలయికలు, గమనాల ప్రకారము ప్రకృతిలో వచ్చే విపత్తుల్ని ముందుగానే మన మహర్షులైనటువంటి వరాహమిహిరుల వారు, పరాశరుల వారు, జైమిని వారు, అలాగే ఈ సంబంధించినటువంటి అనేక మంది గొప్ప గొప్ప సిద్ధాంతులు వెలిబుచ్చారు. మనకు 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4, 5, 6, 7, 8 గ్రహాల కలయికలు అనేటువంటి వచ్చినప్పుడు ఒక్కొక్క విభాగంలో సంబంధించినటువంటి ఫలితాలను నిర్దేశించడం జరిగింది. మనకు ముఖ్యంగా 8 గ్రహాల కలయిక ఉన్నప్పుడు మంగోలియా రాజు అయినటువంటి చెంగిజ్ ఖాన్ జన్మించడం జరిగింది. అతను జన్మించిన దారభ్యత అతని చేతుల్లో అనేక విధాలుగా ప్రపంచ దేశాలు నలిపివేయబడ్డాయి, మారణ హోమాలు జరపబడ్డాయి, అనేక మందిని దారుణంగా హత్య చేయడం జరిగింది. అంటే ఒక రకంగా అష్టగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నప్పుడు ఆ వ్యక్తి జన్మించడం, ఆ వ్యక్తి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగింది యుద్ధాల వల్ల. ఇక గమనించుకున్నట్లయితే 6 గ్రహాల కలయిక ప్రభావం వలన ప్రకృతిలో విపత్తులు సంభవిస్తాయి, సామూహికంగా ప్రాణ నష్టం జరుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది. ఇక్కడ మనం చెప్పుకోకపోయినా అనేక ప్రసార మాధ్యమాలలో ఈ పాల్గొన మాసంలో పౌర్ణమి ఏర్పడినప్పుడు గ్రహణం కూడా వచ్చింది కదమ్మా, హోళీ పండుగ రోజున. మనకు రాలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో వచ్చింది. ప్రధానంగా ఈ సూర్యగ్రహణము మరియు ఈ చంద్రగ్రహణం రెండిటికి కూడాను అమెరికా విక్టిమ్గా ఉంది. అంటే అమెరికా కొన్ని ప్రాంతాలలో ఈ సంబంధించినటువంటి సూర్య చంద్రగ్రహణాల ప్రభావం కనబడింది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటేనే కొన్ని ప్రసార మాధ్యమాలలో ముందుగానే దీనికి సంబంధించినటువంటి గ్రహకూటమి ప్రభావం వల్ల ప్రకృతి విపత్తులు వస్తాయని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం చూసుకున్నట్లయితే అమెరికాలోనే కాలిఫోర్నియా కొన్ని ప్రాంతాలలో ఈ వైర్ ఫీల్డ్ అనేటువంటి, అనగా ఈ సంబంధించినటువంటి సామూహిక అగ్నికీలలు ఉండి అనేక విధాలుగా అడవులన్నీ కూడాను నాశనం అయిపోయాయి. అలాగే టోర్నడోల రూపంలో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా కొన్ని ప్రాంతాలలో 100కి పైచిలుకు మంది చనిపోవడం జరిగింది, భారీ ఆస్తి నష్టం అనేటువంటిది జరిగింది. అలాగే ముస్లిం పాలితమైనటువంటి దేశాల్లో అందరూ కూడా రంజాన్ పండుగ సందర్భంగా ఈ సంబంధించినటువంటి నమాజు చేసుకుంటూ ఉండగా ప్రత్యర్థులు బాంబు దాడి చేయడం వల్ల 100 మందికి పైగా చనిపోవడం జరిగింది. మొన్న మనం చూసుకున్నట్లయితే మనకు ఈ సంబంధించినటువంటి కాశ్మీర్లో ప్రకంపనలు జరిగాయి. అలాగే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే మయన్మార్ మరియు బ్యాంకాక్లో రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైనటువంటిది భారీ భూకంప తీవ్రత. అయితే మనకు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అయితే ఏదో ఒక రూపంగా కాకుండా
దీనికి జ్యోతిష శాస్త్రాన్ని అన్వయింపచేస్తూ మనం ఈ సంబంధించినటువంటిది విధానంగా తెలియచేయడం జరిగింది. ఎందుకనంటే ఈ 6 గ్రహాల కలయిక అనేటువంటిది 2019వ సంవత్సరంలో ఏర్పడినటువంటి కారణం చేత 2020వ సంవత్సరంలో అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులమయ్యాము. అయితే ఆ గ్రహకూటమి ఏర్పడినటువంటిది రాశి పాపగ్రహ రాశి, నైసర్గిక పాపగ్రహ రాశి ప్రభావం చేత ఆ విధంగా ఏర్పడింది. కానీ ఈ యొక్క షష్టగ్రహ కూటం అనేటువంటిది గురు రాశి అయినటువంటిది మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత నైసర్గిక శుభుడు. కానీ ఈ యొక్క మీనరాశి జలతత్వం, ఈ జలతత్వంలో 6 గ్రహాల కలయిక ఉంది. ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు ఈ భూతత్వ రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. జలతత్వ రాశికి అధిపతి అయినటువంటి చంద్రుని యొక్క నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అదే విధముగా కుజుడు స్తంభించి ఉన్నాడు. ఈ యొక్క సంబంధించి షట్గ్రహ కూటమి సూర్యగ్రహణం అమావాస్య ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ సమయంలో కుజుడు స్తంభించి ఉన్నాడు మిథున రాశిలో, అది భూతత్వ రాశి. ఆ కుజుడు ఉన్నటువంటి నక్షత్రం పునరుసు నక్షత్రం. కాబట్టి ప్రధానముగా ఆ పునరుసు నక్షత్రానికి అధిపతి కూడా గురువు. అక్కడ అన్ని విధాలుగా చూసినా గురువు కేంద్రీకృతుడై ఉన్నాడు. కాబట్టి గురువు యొక్క రాశి అయినటువంటిది జలతత్వ రాశి, మీనరాశి. కాబట్టి ఈ జల ప్రళయాలు అనేటువంటివి వస్తాయి. భూతత్వానికి కూడా సంబంధించి ఉన్నటువంటి కారణం చేత భూ ప్రకంపనలు వస్తాయి. అలాగే వాయుతత్వంలో కుజుడు స్తంభించి, వాయుతత్వ రాశి అయినటువంటి మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉన్నటువంటి కారణం చేత ఈ సంబంధించినటువంటి టోర్నడోలు అంటే ఏంటమ్మా, సుడిగుండాలే కదా. భూమి మీద ఉండే సుడిగుండాలు, నీటిలో ఉంటేనేమో సుడిగుండాలు, భూమి మీదకి వస్తే టోర్నడోలు అని చెప్పుకుంటుంటాం. ఆ వాయువులన్నీ కూడాను తీవ్రమైనటువంటి వేగం చేత అమెరికా ప్రాంతంలో చాలా మటుకు ఆస్తి నష్టం జరిగింది. అంతేకాకుండా అగ్నికీలలు ఏర్పడ్డాయి. అంటే కుజుడు కూడా స్తంభించి ఉన్నాడు. ఆ కుజ ప్రభావం వల్ల ఈ సంబంధించినటువంటి భూతత్వ రాశిలో ఉన్నాడు. కాబట్టి భూమి మీద అగ్నికీలలు అనేటువంటివి వచ్చి అనేక విధాలుగా అడవులన్నీ కూడాను నాశనం అయిపోయాయి. ఇప్పుడు అడవులు నాశనం అయిపోతే, నాశనం అయిపోయినటువంటి అడవిని మళ్ళీ అంత పచ్చగా చేయాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకటి చూడండి. అందుకే నాతో అనగా నేను కొంతమంది సిద్ధపురుషులతో మాట్లాడుతూ ఉంటున్నాను తరచూ అప్పుడప్పుడు. కానీ ఇక్కడ సిద్ధపురుషులు ఎవరు కూడా ప్రసార మాధ్యమంగా రారమ్మా. వాళ్ళందరూ కూడా జపము అవన్నీ చేసుకుంటుంటారు. వాళ్ళతో మాట్లాడినటువంటి కొన్ని సందర్భాలలో మనకు జరిగినటువంటి అంతరార్థం తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈ 2027 కానీ 2028 సంవత్సరం నుంచి దాదాపుగా ఒక పుష్కర కాలం పాటు, అంటే 2040వ సంవత్సరం వరకు కూడా ప్రపంచవ్యాప్తముగా అనేకమైనటువంటి విపత్తులు సంభవించి కనీ వెను ఎరగనటువంటి జన నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము అన్నీ కూడా తగ్గిపోయి, అన్నీ కూడా పెరిగి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ జరిగి భూమిలో 1/300% మాత్రం మంది మిగులుతారు అని మనకు ఆ సిద్ధపురుషులు చెప్పడం జరిగింది. తత్కారణం చేత జరుగుతున్నటువంటిది, దీనికి రూపముగా 2019 నుంచి ప్రారంభమైనటువంటి మారణ హోమాలు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల అనేక విధాలుగా జరుగుతున్నాయి. దీన్ని అందరూ కూడా ఆధునికమైనటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, విజ్ఞాన పురుషులు కావచ్చు, జ్ఞాన పురుషులు వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ గొప్పగా ఇదంతా ట్రాష్ అని చెప్పవచ్చు. కానీ మనకు సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా తప్పకుండా నమ్మవలసినదే. ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఇది. శాస్త్రం సైంటిస్టులు చెబితే మనం ఎలా నమ్ముతున్నామో, మన మహర్షులు అంటే వాళ్ళు సైంటిస్టులే. జ్యోతిష శాస్త్రం ద్వారా ఇటువంటి విషయాలన్నీ కూడాను తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ విధమైనటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు మనమందరం కూడా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి మనకు ఈ షడ్గ్రహ కూటమి, పైగా శని కూడాను మార్పు చెందుతూ ఈ సంబంధించినటువంటి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. షడ్గ్రహ కూటమి, అమావాస్య, సూర్యగ్రహణం మనకు లేదు, మన భారతదేశానికి కనిపించదు. ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు, పట్టు విడుపు స్నానాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో పడుతుంది. ఎక్కడ పడ్డా, ఏ విధంగా జరిగినా మనకు జరగలేదు కదా అని చెప్పి మనం సంతోషంగా ఉండడం కంటే, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు మనతోటి వాళ్లే కాబట్టి వాళ్ళకి జరిగినటువంటిది చూస్తుంటే, మనం ఈ పక్కన గనక మనం అనేక విధాల ప్రసార మాధ్యమాల్లో చూస్తుంటే, జరిగినటువంటి ఘోర కలి అంటారు దీన్ని. అంటే ఎంత బాధాకరమైనదంటే, చిన్నప్పుడు ఎప్పుడో సినిమాల్లోనో లేకపోతే నవలల్లోనే మనం చూసినటువంటిది, పేక మేడల్లా కూలిపోయింది నా జీవితం, నా కలలన్నీ పేక మేడల్లా కూలిపోయాయని చెప్పి మనం అనుకుంటుంటుంటాం. కానీ నిజంగా చూస్తే కళ్ళకు కట్టినట్టుగా అవన్నీ పేక మేడల్లా కూలిపోయినాయేమో అనిపిస్తుందమ్మా. అంటే ఇలా చూస్తుండగానే ఏదో అలా కూలిపోయాయి అంతే. దాంట్లో నుంచి ముఖ్యంగా సముద్రానికి తీర ప్రాంతాలు కదా ఈ బ్యాంకాక్ అన్ని, మళ్ళీ ఈ మయన్మార్ దేశాలన్నీ కూడా సముద్రంలో 10 కిలోమీటర్ల లోపల ఎక్కడో పలకల యొక్క విభాగంలో ఏర్పడినటువంటి అలజడి ప్రభావం వలన, ఆ భూకంప తీవ్రత ఏర్పడడం వల్ల ఆ విధంగా దాని ప్రాంత దేశాలైనటువంటి బ్యాంకాక్ మయన్మార్లో ఉంది. అంతే విధంగా మనం చూసుకున్నట్లయితే సునామీ హెచ్చరికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా షడ్గ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతున్న సందర్భంగా వస్తున్నటువంటి సూచనలు. ఇది కేవలం మనకు ఒక చెప్పాలి అంటే ఒక ట్రయల్ బేసిస్ లాగా మనకు చూపించింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా జరగబోతున్నాయి. ఇదేదో భయపెట్టడానికి కాదమ్మా. మనమందరం కూడా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే శిష్ట రక్షణ, దేవతానుగ్రహం పొందిన మనము రక్షింపబడతాము. పాపాత్ములు శిక్షింపబడడం అంటే వాళ్ళకేదో సినిమాల్లో లేదో నవలలో చెప్పినట్టుగా కొరడాలతో కొట్టడాలు, ఏదో నూనెలో వేయించడాలు కాదు. ఆ శిష్ట రక్షణ అంటే వాళ్ళకి కాలం చెల్లి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కొన్ని వందల సంవత్సరాలు ఆలోచన చేయాల్సినటువంటిది. కాబట్టి ఈ విధంగా మనం గనక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరికొన్ని సంఘటనలు ఏర్పడడానికి అవకాశం ఉందమ్మా. 2040 వరకు కూడా ఇలాంటి ప్రకృతి విపత్తులు తరచూ జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ప్రతి మానవుడు చేయాల్సినటువంటిదే. ఈ సందర్భంగా ఈ షడ్గ్రహ కూటమికి, ఈ వస్తున్నటువంటి విపత్తుకి దీని ప్రభావము ఈ గ్రహ కూటమి మరియు గ్రహణ ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత వచ్చే 3 నెలల వరకు కూడా ఇటువంటి విపత్తుల్ని మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఎదుర్కోక తప్పదు అని చెప్పవచ్చమ్మా. అంటే ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం భారతదేశంలో ఎలా ఉండబోతుంది గురుగారు? దీని విషయం కూడా మనం ఇతర ప్రసార మాధ్యమాల్లో చెప్పడం జరిగిందమ్మా. ఎందుకంటే మీనరాశిని కనుక చూసుకుంటే మన భారతదేశానికి సంబంధించి మీనరాశి ఏ రాష్ట్రాలని సూచిస్తుంది అని అంటే ఈశాన్య రాష్ట్రాలు సూచిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి త్రిపుర, మేఘాలయ, మణిపూర్, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మరియు ఉత్తరాఖండ్. ఇప్పుడు మనకు మణిపూర్లో 5.2గా రిక్టర్ స్కేల్ మీద భారీ భూకంపమే వచ్చినట్టే లెక్క. ఈ మణిపూర్కి అతి చేరువలో మయన్మార్ ఉంది. ఈ మయన్మార్కి పక్కనే బ్యాంకాక్ కూడా ఉంది. బ్యాంకాక్ ఎంతో దూరంలో లేదు కదమ్మా. మనకు స్విట్జర్లాండ్ ఎంత దూరమో బ్యాంకాక్ కూడా అంతే దూరం. కాబట్టి ఒక రకంగా చెప్పాలని అంటే ఈ మయన్మార్ కూడా ఒకప్పుడు మన భారతదేశంలో భాగమే. మనము చెప్పినటువంటిది ఈ యొక్క మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి మరియు ఈ సంబంధించినటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలలో మయన్మార్ కూడా ఒక రకంగా భాగమే. ఎందుకంటే ఒకప్పటి భారతదేశంలో మయన్మార్ భాగం. ఆ విధంగా మనం చూసుకుంటే మన భారతదేశానికి వచ్చినట్టే లెక్క. కాబట్టి ఈ సంబంధించినటువంటిది ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఖచ్చితంగా దీని ప్రభావం అనేటువంటిది ఉంటుంది అని చెప్పవచ్చమ్మా. పరిహారాలు ఏమన్నా ఉంటాయా గురువుగారు? అంటే ఈ ప్రభావం నుంచి కొంచెం మనం తప్పించుకోవడానికి పరిహారాలు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ సమస్యకైనా పరిష్కారం 2 రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి మీకు తెలియజేస్తానమ్మా. మనకి ఏదైనా దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయాలి లేదా కట్టుకట్టాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టరు మనకు సంబంధించినటువంటిది అంతా కూడాను శుద్ధి చేసి కట్టుకడతాడు. ఏదైనా కానీ సంబంధించినటువంటిది ఆపరేషన్ చేయాలంటే చేస్తాడు. ఇది వైద్యుడు చేసే పరిహారం. తదనంతరం మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ వైద్యుడు సూచించే మందుని ఏ రోజుకి ఎన్ని విధాలుగా వాడాలి, అలాగే ఏ విధంగా మనం ఆహారం పథ్యం చేయాలని మనం తీసుకోగలిగేటువంటి మనం చేయగలిగేటువంటి పరిహారాలు. ఒక వైద్యుడు మనకు అనారోగ్యం వస్తే వైద్యుడు మనం చేసుకునే పరిహారాలు 2 రకాలుగా ఎలా ఉంటాయో ఏ సమస్యకైనా పరిష్కారాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి మానవ పరిష్కారము, 2 దైవ పరిష్కారము. కాబట్టి మానవ పరిష్కారం అంటే మనకు మనంగా చేసుకునేటువంటి పరిష్కారాలు. దైవ పరిష్కారాలు అన్నప్పుడు దైవం యొక్క అనుగ్రహం పొందడం. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా మనం చేసుకోగలిగేటువంటి పరిష్కారాలు. కాబట్టి ఇక్కడ మానవ పరిష్కారాల్లో భాగంగా మనం తెలియచేసుకుందాం. ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా అతి శీఘ్రబలంగా ఇచ్చేటువంటి దేవతలు ఎవరయ్యానంటే కలౌ చండీ వినాయకో కాలభైరవ. కాబట్టి వినాయకుడు, చండీ దేవత, కాలభైరవుడు, ఈ 3 దేవతల్ని కనుక ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి కలికాలంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవి, ఈతి బాధలు ఏవి కూడాను వాళ్ళ దరి చేరవు. కాబట్టి ప్రతిరోజు కూడా వీక్షించేటువంటి ఆంధ్రప్రభ భక్తి డివోషనల్ ప్రేక్షకులు అందరూ కూడా పాటించాల్సినటువంటిది ప్రతిరోజు సూర్యోదయానికి స్నానం చేయగానే కాలభైరవాష్టకం, మధ్యాహ్నం కాలభైరవాష్టకం, సాయంకాలం కాలభైరవాష్టకం, రాత్రి పడుకునేటువంటి కాలభైరవాష్టకం రోజుకి 3 సార్లు పఠించండి. అలాగే ఈ భూమిని రక్షించినటువంటి వాడు వరాహస్వామి కాబట్టి భూవరాహస్వామి స్తోత్ర పారాయణం ఒకసారి, అలాగే ఈ భూమిని ఆదిశేషుడు తన పడగపై ఈ భూమిని కాపాడుతున్నాడు, మోస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ప్రకంపనలు వస్తున్నాయనంటే ఆ ఆదిశేషుడు కలిగినటువంటి కోప ప్రభావము కలిగినటువంటి కోపం వల్ల. కాబట్టి ఈ ఆదిశేషుడికి అవతార స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం కూడా ప్రతి మానవుడు కూడా చేసుకోవాలి. అంతే విధంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో బ్రాహ్మణులు ఉంటారు. సవినయంగా నమస్కారం చేసి తెలియచేస్తున్నాను. ఎందుకనంటే బ్రాహ్మణుని యొక్క శక్తి ఏంటంటే మంత్రశక్తి. కాబట్టి ఇప్పుడు చాలామంది అంటుంటారు బ్రాహ్మణులు కూర్చుని హాయిగా సంపాదించుకుంటారు. కానీ ఒకప్పుడు రాజ్యాలు బ్రాహ్మణులు పోషించారు. ఆ బ్రాహ్మణులు పోషింపబడ్డారు అంటే వాళ్ళు ప్రతిగా ఈ ప్రపంచానికి ఒక
చక్కటి దేవతాశక్తిని అందించారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్రతి అనుష్ఠానంలో 10వ వంతు ఈ భూమి క్షేమంగా ఉండాలి, ఈ భూమి మీద నివసించే ప్రజలు సురక్షితంగా ఉండాలని వాళ్ళు చేసినటువంటి జప అనుష్ఠాన ఫలితాన్ని ఈ భూమికి, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవించే ప్రాణికి అర్పించడం ద్వారా ఆ దేవతాశక్తిని పొందిన ఇతర ప్రాణులు అనగా అందరూ కూడా అనగా బ్రాహ్మణులు తప్ప మిగతా అందరు మనుషులు కూడా ఆ బ్రాహ్మణులు ఇచ్చినటువంటి తపశ్శక్తి వల్ల జీవించగలిగారు. అందుకే ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా ఆ ప్రకృతి విపత్తులకి తట్టుకొని నిలబడగలిగినటువంటి జీవించినటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణ శక్తి కూడా కొంత ఉండడం వల్ల అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మిగతా ప్రజలందరూ కూడా అంతే భక్తి ప్రపత్తులతో దేవతారాధన చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని నిలుపుకున్నారు. కాబట్టి ఈ ప్రేక్షకుల్లో ఎంతోమంది బ్రాహ్మణులు ఉంటారు. సవినయంగా మీకు నమస్కారం చేసి తెలియజేస్తున్నాను. రాబో కాలం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాలం, చాలా గడ్డు కాలము. ప్రపంచము రక్షింపబడాలి. ప్రపంచంలో వసుదైక కుటుంబం ప్రపంచంగా భావిస్తూ అందులో మనం కూడా జీవిస్తూ మన భారతదేశము, మన రాష్ట్రము, మన దేశము, మన ప్రాంతము, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి అంటే బ్రాహ్మణులు ప్రతిరోజు చేసే నిత్య అనుష్ఠానంలో ప్రతిరోజు కూడా ఒక 108 గాయత్రి సంఖ్యని జపం చేసి ఆ భూదేవికి ధారాదత్తం చేయండి. తప్పకుండా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు. బ్రాహ్మణ కర్తవ్యంగా ఈ నియమాన్ని ఇదొక్కటి పాటించండి. మనకు దైవత్వముగా సంప్రాప్తింపబడినటువంటి బ్రాహ్మణత్వానికి మనము చక్కగా వినియోగించుకున్న వాళ్ళమవుతాము, సార్థకత చేసిన వాళ్ళమవుతాము. ఇక మంత్ర పరిష్కారంలో భాగంగా ఈ సంబంధించినటువంటి 29 అనగా రేపే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది, అమావాస్య కూడా రేపే. కాబట్టి మా ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి మనుషులకందరికీ కూడా సంకల్పం నెరవేరాలి, వచ్చే విశ్వావసనామ సంవత్సరం చక్కగా బాగుండాలనేటువంటి ఒక ఉద్దేశము, అలాగే జాతకరీత్యా ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే శని కూడా మారుతున్నాడు కాబట్టి 12 రాశుల వారికి కూడా శని ప్రభావం ఉంటుంది కాబట్టి సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 29వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అంతేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా కాలభైరవుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలనే ఉద్దేశము కాబట్టి ఇది దైవ సంకల్ప ప్రభావమే. ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీక్షేత్రంలో కాలభైరవుడు క్షేత్రపాలు కూడా ఉన్నటువంటి కాశీక్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. ప్రతి నెల వీడియోలు కూడా పంపించడం జరుగుతుంది. ప్రతి నెల ఖచ్చితంగా మృత్యుంజయ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ కుటుంబాన్ని రక్షించుకోవాలనే తపన కలిగిన వాళ్ళు, మీ కుటుంబానికి మీరే రాజులు కాబట్టి ఇటువంటి మహత్తర కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవడం ద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా మీ సంకల్పం ఈ విశ్వావసనామ సంవత్సరంలో తీర్చుకోగలుగుతారు. కాలభైరుని యొక్క అనుగ్రహం కూడా ఆ మొదటి నెలలోనే మీకు కలుగుతుందని చెప్పవచ్చు. గురువుగారు, చాలామంది అంటూ ఉంటారు ఈ షష్టగ్రహ కూటమి, ఈ గ్రహణాలు ఇవన్నీ కూడా సహజంగానే వస్తూ ఉంటాయి, వీటి గురించి అంత పట్టించుకోక్కర్లేదు అంటూ ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ షష్టగ్రహ కూటమి వచ్చిందా అసలు? ఒకవేళ వచ్చి ఉంటే ఎలాంటి వైపరీత్యాలు అనేవి వచ్చాయండి? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ షష్టగ్రహ కూటమి అనేది 2019లో వచ్చిందమ్మా. గతంలో కూడా చాలా సందర్భాలు వచ్చాయి. కాకపోతే ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోదగినటువంటిది ఏంటంటే ఒకే నెలలో 2 గ్రహణాలు రావడం ద్వారా ప్రకృతి విపత్తులు అనేటువంటివి వచ్చాయి. ఇక్కడ వీక్షించేటువంటి ఆంధ్రప్రభ భక్తి డివోషనల్ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఒకే నెల అన్నప్పుడు గమనించాల్సినటువంటి అంశము తెలుగు మాసాలు లేదా సంస్కృత మాసాలు అయినటువంటి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక, మార్గశిర, పుష్యమాఘ, పాల్గొన మాసాలని చెప్పుకోవాలి కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి అని చెప్పుకోకూడదు. కాబట్టి ఇప్పుడు నేను 1940వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు ఎప్పుడైతే 2 గ్రహణాలు ఒకే నెలలో వచ్చాయనేటువంటిది రీసెర్చ్ చేసి ఉన్నాను. దాదాపు 11 సార్లు దాకా వచ్చినట్టు నా యొక్క రీసెర్చ్లో తేలింది. మచ్చుకి 7 సార్లు జరిగినటువంటి సంఘటనలు, గ్రహణాలు 7 సందర్భాల్లో వచ్చాయి. దాని తదనంతరం ఏర్పడినటువంటి జన నష్టము, ప్రాణ నష్టము, అలాగే ఆస్తి నష్టము, ఎటువంటి విపత్తులు ఏర్పడ్డాయని చెప్పేసి మీకు తెలియచేయడం జరుగుతుందమ్మా. జాగ్రత్తగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు పాల్గొన మాసంలో మొన్న హోళీ నాడు చంద్రగ్రహణం, ఇప్పుడు అమావాస్య రేపు 29వ తారీఖు రోజున సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇలా ఒకే నెలలో పాల్గొన మాసంలో ఒకే నెలలో 2 గ్రహణాలు రావడం ఇట్లాంటిది అనేక సందర్భాల్లో ఒకే నెలలో అనగా తెలుగు మాసాలలో ఒకే నెలలో 2 గ్రహణాలు వచ్చినప్పుడు తదనంతర పరిణామాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 23 ఏప్రిల్ 1948 చంద్రగ్రహణం, 9 మే 1948 సూర్యగ్రహణం. దీని ప్రభావం వల్ల 14 మే 1948వ సంవత్సరంలో మొట్టమొదటిసారి అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ అనేటువంటిది యుద్ధం ప్రారంభం చేసింది. అది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. జెరూసలేం
అనేటువంటి ఒక చిన్న ప్రాంతం గురించి ఇప్పటికీ కూడా అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో పోరాడుతున్నాయి. ఇక 5 సెప్టెంబర్ 1941 చంద్రగ్రహణం, 21 సెప్టెంబర్ 1941 సూర్యగ్రహణం. మనకు చరిత్రలో తెలిసినటువంటిది, పాఠ్యాంశాల్లో సోషల్లో చదువుకున్నాం. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ప్రారంభమైంది. ఇక 29 ఏప్రిల్ 1976 చంద్రగ్రహణం, 19 మే 1976 సూర్యగ్రహణం. దీని ప్రభావం వల్ల చైనా టంక్షన్ అనేటువంటి రాష్ట్రంలో, చైనా దేశం టంక్షన్ అనే రాష్ట్రంలో 28 జూలై 1976 సంవత్సరంలో భూకంపం సంభవించి వీక్షించేటువంటి ప్రేక్షకులు అసలు కని వెనిగి ఊహించినటువంటి జన నష్టం ఎంత అంటే 6,55,000 మంది, పైచిలుకు మంది చనిపోవడం జరిగింది భూకంపం వల్ల. ఇక 15 డిసెంబర్ 1982 సూర్యగ్రహణం, 30 డిసెంబర్ 1982 చంద్రగ్రహణం. దీని ప్రభావం వల్ల 1983 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల కాలంలో మన భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో బోడో తీవ్రవాదులు 545 సార్లు అటాక్స్ చేయడం వల్ల 5,000 మంది, పైచిలుకు మంది చనిపోవడం జరిగింది మన భారతదేశ పౌరులు. ఇక 30 అక్టోబర్ 2005 సూర్యగ్రహణం, 17 అక్టోబర్ 2005 చంద్రగ్రహణ ప్రభావం వల్ల అక్టోబర్ 8, 2005 సంవత్సరంలో కాశ్మీర్లో భూకంపం వచ్చి దాదాపు 1,00,000కు పైగా చనిపోవడం జరిగింది. ఇక 30 డిసెంబర్ 2009 చంద్రగ్రహణం, 15 జనవరి 2010 సూర్యగ్రహణం. హైతీ దేశంలో భూకంపం వల్ల దాదాపు 2,00,000కి పైచిలుకు మంది చనిపోవడం జరిగింది. ఇక 25 అక్టోబర్ 2022 సూర్యగ్రహణం, నవంబర్ 2022 చంద్రగ్రహణం. దీని ప్రభావం వల్ల ఈ నవంబర్ మాసంలోనే టర్కీ, సిరియాలో భూకంపం సంభవించి 50,000 పైచిలుకు మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా హిస్టరీలో ఉన్నటువంటి రికార్డ్స్, నా సొంతంగా చెప్పినటువంటిది కాదు. కాబట్టి ఈ విధంగానైనా గత 2022 సంవత్సరంలో అక్టోబర్, నవంబర్లో ఏర్పడినటువంటి చంద్ర సూర్యగ్రహణ ప్రభావం వలన రీసెంట్గా టర్కీ మరియు సిరియాలో 50,000 మంది ఏ విధంగానైతే చనిపోయారో, ఇదే విధంగా పాల్గొన మాసం అనగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఈ సూర్య చంద్రగ్రహణాలు ఒకే నెలలో ఏర్పడడం ద్వారా ఏర్పడినటువంటి జన నష్టము, ఆస్తి నష్టము ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో చాలా ప్రకృతి విపత్తులు జరిగి అనేక విధాలుగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి జన నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ప్రకృతి నష్టం కూడా జరగకుండా ఉండాలంటే మనవంతు కర్తవ్యంగా చెప్పినటువంటి విధంగా మానవులనుగా మీరు చేసుకోగలిగేటువంటి పరిహారంలో భాగంగా ప్రతినిత్యం కాలభైరవాష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, భూవరాహ స్తోత్రం అనేటువంటిది చెప్పినటువంటి కాలాల్లో ప్రతిరోజు చేసుకోవడం, కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరికి వారు. అలాగే మా దైవ పరిష్కారంలో భాగంగా మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీ క్షేత్రముగా కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో, కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున సంవత్సరం మొత్తం మీ యొక్క సంకల్పాన్ని నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి, అలాగే సర్వదోష నివారణలు, మీ కుటుంబ సభ్యుల జాతకరీత్యా ఉండేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది చెప్పవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, రేపే షష్టగ్రహ కూటమి కదా, సో రేపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అమావాస్య, అలాగే షష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం కూడా, అలాగే శని కూడా మార్పు చెందుతున్నాడు. కాబట్టి 12 రాశుల వారికి కూడాను ఈ 2025 సంవత్సరం శని మారుతున్నాడు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోయింది. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని వస్తుంది. కర్కాటక రాశి వారికి అష్టమ శని పోతుంది. అలాగే మేషరాశి వారికి ఏలినాటి శని వస్తుంది. మకర రాశి వారికి పోతుంది. ఇలా ఏది అనుకోకూడదమ్మా. ఎందుకంటే మళ్ళీ అక్టోబర్ 10వ తారీఖు రోజున మళ్ళీ శని మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. వచ్చే జనవరి 10 వరకు కూడాను కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి ఎవరికి పోయింది అనుకుంటారో వాళ్ళకి మళ్ళీ శని ప్రారంభమవుతుంది. ఎవరికైతే వచ్చిందనుకుంటారో ఆ కొన్ని నెలలు రాకుండా ఉంటుంది. కాబట్టి ఒక విధంగా చూసుకుంటే 2025 సంవత్సరం 12 రాశులు కూడా శని ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి సూర్యగ్రహణం శని మార్పు చెందిన కారణం చేత నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం జరిపించి 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టి, తదనంతరం రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, తిలలు అనగా నల్ల నువ్వులు ఒక రాశిగా పోసి ఆ రాశి మీద నల్ల నువ్వుల నూనెతో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించి, అనగా ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఈశ్వరునికి అభిషేకం, అర్చన జరిపించుకుంటే చాలా మటుకు ఈ యొక్క గ్రహ సమస్యలు, శని బాధలు, ఈతి బాధలు అన్నీ తొలగిపోయి అనగా తెల్లవారి వచ్చేటువంటి విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా అందరికీ కూడా సంవత్సరం పాటు మంచి జరుగుతుంది. అలాగే అవకాశం ఉంటే కాశీక్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖున జరిగేటువంటి సంవత్సరం పాటు జరిగేటువంటి పూజలు, హోమాల్లో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. షష్టగ్రహ కూటమి గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.